ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా ఎన్నో మైలురాళ్లను తనపై లిఖించుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. పెద్ద ఆయనగా అందరి వివాదాలను పరిష్కరించిన దర్శకరత్న లేడంటే చిన్న నిర్మాతలకు కష్టమే. ఆయన్ను ఎవరు విభేదించినా మళ్ళీ ఆయన దగ్గరకు రావాల్సిందే. మరి అలాంటి పెద్ద ఆయన ఆస్తులు వివాదంగా మారుతున్నాయా? దాసరి నారాయణరావు తన ఆస్తి గురించి వీలునామా రాశారట. కానీ అది ఎవరి వద్ద పెట్టారనేది తెలియడం లేదు. రాబోయే కాలంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వివాదం రాకూడదనే ఆలోచనతోనే ఆయన ఈ పని చేశారని తెలుస్తుంది. దాసరి కుటుంబంలో కలతలకు ఆస్తులు కారణం కానున్నాయి. ఇదే ఇప్పుడు పరిశ్రమలో చర్చకు దారితీస్తుంది. దాసరికి ఆస్తులు బాగానే ఉన్నాయి. మెయినాబాద్లో ఫామ్ హౌస్, పాలకొల్లు, చెన్నైలలో ఆస్తులు ఉన్నాయి. వివిధ కంపెనీల్లో షేర్లు, డైరెక్టర్ హోదాలో ఉన్నారు. అయితే కుమారులైన తారక ప్రభు, అరుణ్ కుమార్లపై పెద్దగా విశ్వాసం లేని దాసరి తన ఆస్తులు వారికి అప్పగించలేదట. గతంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తన చివరి రోజుల్లో కూడా దీనిపై బాగానే ఆలోచించారట. తాను బతికుండగానే పంపకాలు పెడితే వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీలునామాపై గోప్యత పాటించినట్లు తెలుస్తుంది. అయితే వీలునామా తన వద్ద ఉండే వ్యక్తికి చెప్పారంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే వీలుంది. ఇప్పటికే పెద్ద కోడలు సుశీల తెర మీదకు వచ్చారు. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తన తదనంతరంగా ఆస్తులు కుటుంబ సభ్యులకు సమానంగా పంచమని పెద్దలకు ముందే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు లాంటి వ్యక్తులకు ఈ బాధ్యతలు అప్పగించారంటుండగా ఈ విషయంపై ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు మరోవైపు డైలాగ్ కింగ్. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.